చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ గ్యాప్‌కి కారణం ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉన్నారు. చాలా ఇష్యూలు కూడా చూసాము. గ్యాప్ రాలేదండి. అంటే నేను తీసుకోలేదు, అదొచ్చింది. సో, నాకు తెలీదు. ఇట్స్ జస్ట్ టైమ్ అంతే. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఐ థింక్ దిస్ విల్ బీ ద కరెక్ట్ ఫిల్మ్ అగైన్. సో, కానీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ మీడియా ట్రెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో. సో, యాహ్! ఆల్వేస్ దేర్. సో, ఐ స్టిల్ హోపింగ్ ఫర్దర్ మోర్. యాహ్! కిషోర్ గారు. అంటే మీ కాన్వర్జేషన్స్ కంటే క్యారెక్టర్స్ మధ్య మీరు క్రియేట్ చేసే కాన్వర్జేషన్స్కి మేము చాలా ఇష్టపడతాం. మీ టేక్ ఆఫ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. రవితేజ గారికి ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. ఆయన యాస కానీ కొంచెం ఒక మాటను కొంచెం సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అదొక ట్రెండ్ అయింది. అవును. సో మాకేమన్నా కొత్త న్యూ యాండ్స్ కనిపించబోతుందా మీ డైలాగ్స్తో రవితేజ గారి స్టైల్? అంటే ఆయన ఏదైతే జనాలు ఆ సౌండింగ్ లైక్ చేస్తారో అది సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది. బియాండ్ దట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది ఒకటి ఉంది. ఆ ప్యాటర్న్ ఫ్రెష్గా ఉంటుందండి. కంప్లీట్ అంటే ఈయన నాన్ వైలెన్స్ క్యారెక్టర్ చూడబోతున్నామా? వైలెన్స్ అనేది ఏం లేదు ఆయనలో, ఆ క్యారెక్టర్లో ఏం లేదు. ఒక ఎంటర్టైనింగ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు ఇక్కడ. యా, హలో. సో మీరు ఎప్పుడు కూడా అంటే యూఆర్ నోన్ ఫర్ ఎమోషన్స్ మోస్ట్లీ. సో అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీతో మీరు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఎంత స్లోగా ఒక నరేషన్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఎవరికి జస్టిఫికేషన్ ఇస్తారు అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి కైండ్ ఆఫ్ టైంలో వచ్చిన జస్టిఫికేషన్స్ వేరు, అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఒక ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం కొంచెం మీరు అంటే కంప్లీట్గా ఇటు వెళ్ళినా కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, జెన్జీకా లేదంటే ఓల్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్? దీని మీద ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 months వర్క్ చేశానండి. నేను రైటర్స్తో కూర్చున్నాను. అసలు ఒక 10 నుంచి 15 వర్షన్స్ ట్రై చేసాం. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది. ఆ టైంలో అలా చెప్పారు. అంత హెవీగా ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు మారింది కదా. సో సింపుల్ చేయాలి, బట్ అనుకున్నది కన్వే చేయాలి. సో ఆ సింపుల్గానే ఉంటుంది కానీ జస్టిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్, ఇప్పుడున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ల్యాండ్ చేసాం. ఎందుకంటే పతి పత్ని ఎవరు ఓ వచ్చినప్పుడు రీసెంట్గా కార్తీక్ ఆర్యంది, అప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కొంచెం తెరలేపింది. అది కూడా హిందీలో ఏదండి, పతి పత్ని ఎవరు ఓ అని చెప్పేసి హిందీ ఫిల్మ్. సో కార్తీక్ ఆర్యంది అది కూడా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్కి దారి తీసింది. ఓకే, నేను సారీ అండి మూవీ చూడలేదు. ఓకే. సో ఆశిక అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి యూఆర్ కాస్టింగ్ అప్ విత్ ఎల్డర్ యాక్టర్స్, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇప్పుడు రవితేజ గారు. సో డూ యూ ఫైండ్ దట్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ ఆర్ మిస్సింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు? లేదండి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ, యాజ్ అన్ యాక్టర్ హౌ వర్సటైల్ ఐ క్యాన్ బీ ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను. సో అంటే ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్. సో నాసామి రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్. సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయొచ్చు, ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను, స్క్రిప్ట్ నచ్చి. సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడు పర్మిషన్ అడగరు. ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్. అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్. సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ కేటగిరీ, ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ అండ్ కన్విన్స్ యాజ్ అ క్యారెక్టర్, అది చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఇన్ యంగ్ హీరో ఫిల్మ్ ఆర్ ఓల్డ్ హీరో ఫిల్మ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ యాజ్ సచ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్, అది నేను చూస్తున్నానండి. Dimple, you also have the same justification for the elderly actors, atla age difference adi unnappudu. So you also feel the same? Technically, what she said is so damn true. Barely we have an experience, especially me. But నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను. అలాగే యూనో రవితేజ గారితో, అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం గోపిచంద్తో గారితో, తర్వాత అనదర్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం విత్ శర్వానంద్ యాజ్ వెల్. సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు, సో నాకు పర్టికులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ.
సో వాట్ వేరియేషన్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా దాట్ ఈస్ ఆల్సో టోటలీ డిఫరెంట్. యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు. అలాగే ఫర్ మీ వర్కింగ్ విత్ సచ్ లెజెండ్స్ ఇస్ డెఫినెట్లీ అ డ్రీమ్. సో ఐ హ్యావ్ లివ్డ్ హియర్. తెలుగు సినిమా అంటే ప్రాణం. సో అలాగే వాళ్ళని చూస్తూ you learned something. So working with them, definitely it's not about age or anything. It's just that character that you want to portray and what excites you more. That's all. Yeah. కిషోర్ గారు సార్, ఇక్కడ సార్, అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అయిపోయింది కూడా తెలియలేదు. అసలు వస్తుంది ఒక రవితేజ గారి సినిమా అన్నారు. ఫస్ట్ అంతా వర్కింగ్ టైటిల్తోనే వచ్చింది, కానీ బట్ సడన్గా సర్ప్రైజింగ్గా సంక్రాంతి రేస్లో తీసుకొచ్చారు. అసలు అంటే ప్రీ ప్రొడక్షన్ అంతా పకడ్బందీ చేశారు. నెంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా తక్కువ పడినట్టున్నాయి కదా. అంటే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నాం. రైటింగ్ కానీ ప్లానింగ్ కానీ ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఆలోచించేలాగా లేకుండా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని, పైగా ఇందులో ఇంకో గుడ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే కో యాక్టర్స్ అండి. సునీల్ అన్న మళ్ళీ దుబాయ్ సీను సొంతం ఆ కైండ్ ఆఫ్ కామెడీ, మళ్ళీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్. సత్య, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, రోహన్, సో సోనియా సింగ్, వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద తెలియకుండా వాళ్ళందరూ యాక్టింగ్ వల్ల ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా జనరేట్ అయింది. అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం కూడా షూటింగ్కి తీసుకోలేదు. సో మ్యాక్సిమం 1-2 టేక్స్లో ఓకే అయిపోయింది. అయితే మీ నేను శైలజ లాంటి సినిమాలు చూస్తే ఏంటంటే ఇప్పటికీ కూడా రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించే కామెడీ అదంతా ఉంటుంది, దాంతోపాటు లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మరి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటున్నారు, ఒక టైటిల్ చిన్న సర్కాస్టిక్గా ఉంది. సో ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా, లేకపోతే ఏమన్నా భర్తలు ఎలా ఉండాలని చెప్పి చివరిలో ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? నేను శైలజలో ఉన్నంత ఎక్కువ బరువైన ఎమోషన్ ఉండదండి. సో ఇది ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తూ ఒక సింపుల్గా చిన్న ఒక మెసేజ్ అయితే ఉంటుంది, హెల్దీ మెసేజ్. హెవీ ఎమోషన్ కానీ లేకపోతే నేను ఇంతకుముందు తీసినలాగా అంత లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఫుల్ అండ్ ఫుల్లో భాగ్యరాజ గారి సినిమా నాకు బాగా ఇష్టం. సో భాగ్యరాజ గారి ప్యాటర్న్లో ఒక సినిమా చేద్దామని. ఆశిక, లాస్ట్ టైం నాగార్జున గారితో వచ్చి సంక్రాంతికి అది కూడా హిట్ కొట్టారు. మళ్ళీ ఈసారి రవితేజ గారితో వస్తున్నారు. సో రవితేజ గారు అంటేనే ఈజ్ ఎ పవర్ హౌస్ అనమాట. సో ఆయన ఎనర్జీ అనేది ఎక్కువ స్క్రీన్ మీద ఒక కనిపిస్తూ ఉంటుంది. మరి సో ఆయనతో కామెడీ టైమింగ్ కానీ ఎక్కువ అయ్యే ఉన్నాయి మీ ఇద్దరు డైలాగులు కూడా. సో ఎలా అనిపించింది రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్ వాజ్ వన్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా తెలుగు సినిమాలు చూశాను, అండ్ రవితేజ గారిది కూడా చాలా సినిమాలు చూశాను. అండ్ మోర్ ఓవర్ నేను ఒక డాన్సర్. సో సార్ సాంగ్స్ని నేను చాలా చూసి డాన్స్ కూడా చేశాను ఈ ముందు. సో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ టు కమ్ విత్ హిమ్ ఆన్ స్క్రీన్, అండ్ ద ఎనర్జీ దట్ హీ బ్రింగ్స్ ఆన్ స్క్రీన్ is in person also is the same. మీరు చెప్పినట్టే అందరికీ తెలుసు సార్కున్న ఆ ఎనర్జీనే ఐ థింక్ మొత్తం సెట్లో ప్రతి సీన్స్ అయినా ప్రతి టైం వీ స్పెండ్ టుగెదర్ ఇట్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ మెమరీ. అండ్ టు మ్యాచ్ అప్ టు ద కామెడీ టైమింగ్ కానీ ద కోఆర్డినేషన్స్ కానీ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యాక్టర్స్ లైక్ దట్ when they have done so many films together and to so many genres. So it is so much to learn from them. So comedy I think he is too good with expressions. Then chase time lo kuda adi chuste I used to laugh, and then just not on screen but in real also he can bring that timing and make it work like that even with the co-actors, and it is something very good as an actor. So we got to learn so much from him, and at the same time ee cinema lo chaala కామెడీ యాక్టర్స్ ఉన్నారు. సో ద కామెడీ టైమింగ్ హ్యాడ్ టు మ్యాటర్ అ లాట్. చాలా కాంబినేషన్లో సత్య గారు, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు. సో వీ హ్యాడ్ టు బీ ఇన్ దేర్ విత్ ద టైమింగ్ సెన్స్. సో విత్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. సో ఐ హ్యాడ్ ఫన్. కిషోర్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు